ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్రాంతానికి చెందిన చిత్రకారులు హుస్సేన్ గారు ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం అందుకుని చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసి సాహిత్య సాంస్కృతిక చిత్రకళా ప్రేమికులను తమ చిత్రాలతో అలరిస్తున్న బహుముఖ చిత్రకళా నైపుణ్యం కలిగిన చిత్రకారులు తమ గురువులు కరణం నూకరాజు గారి ప్రోత్సాహంతో చిత్రకారుడుగా ముందుకు సాగుతున్నారు. ప్రపంచ మహాసభల సందర్భంగా తమ జీవిత ప్రస్థానం, చిత్రకారుడిగా వారి ప్రయాణం మరియు వారి చిత్రాల్లోని విశేషాలను విస్తృతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం, చిత్రకారుడుగా మీ పరిచయం ప్రస్థానాన్ని మా ప్రేక్షకులకు తెలపండి సార్. నమస్తే అండి, నా పేరు మజహర్ హుస్సేన్. మాది కాకినాడ తూరింగి. నేను డ్రాయింగ్, పెయింటింగ్, మోల్డింగ్ వర్క్, ఎంబ్రాయిడరీ, డిజైనింగ్, గ్లాస్ పెయింటింగ్, నిప్ పెయింటింగ్, ఇలాగా చాలా పెయింటింగ్ రకరకాలుగా వర్క్లు కూడా చేయగలను. అలాగే విగ్రహాలు కూడా తయారీ తెలుసు. గత 10 సంవత్సరాలు బట్టి నాకు మళ్ళా అవకాశం చేసే అవకాశం లేక చేయలేదు. గ్యాప్ రావడంతో చేయలేదు. మళ్ళా మా రాజమండ్రి వాస్తవ్యులు కె నూకరాజు గారు అని ఆయన మళ్ళా నన్ను ఆయన ప్రోత్సాహంతో మళ్ళా డ్రాయింగ్ వేయటం, మళ్ళా డ్రాయింగ్ ప్రత్యేకించి మళ్ళా స్టార్ట్ చేశాను. ఇలాంటి కాంపిటీషన్లు ఉంటే కంపల్సరీ పాల్గొనే వాళ్ళు నువ్వు ఎక్కడ ఉండిపోతున్నావు లాస్ట్ అనేసి ఆయన మళ్ళా ప్రోత్సాహంతో మళ్ళా వేయటం జరిగింది. గత ఒక 3 నెలలు, 5 నెలలు బట్టి మళ్ళీ స్టార్ట్ చేసి ఇవన్నీ ఒక 5 నెలలు వేసినవి కాంపిటీషన్ లో, ఎగ్జిబిషన్ లో బాగుంటాయంటే వేయడం జరిగింది. నేను అంతవరకు అక్కడ పెట్టేసిన వర్క్ అన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను. మీకు ఈ కళ ఏ విధంగా అబ్బింది, దాని గురించి 2 నిమిషాలు చెప్పండి. నేను నాకు పుట్టుకతో వచ్చింది, ఇది నా గాడ్ గిఫ్ట్. ఇది దాన్ని ప్రోత్సహించింది కె నూకరాజు గారు. ఆయన డ్రాయింగ్ లోయర్ హైయర్ ఎగ్జామ్స్ ఉంటాయని, మొదలుగా ఎగ్జామ్స్ ఉంటాయని మా చిన్నాన్న గారు, ఆయన ఫ్రెండ్స్, మా చిన్నాన్న గారు నాకు ఎలిమెంటరీలో ఉండగానే ఆయన పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆయన నాకు మా గురువు గారు, ఇంకా ఆయన నేర్పడం జరిగింది. ఈ స్థాయికి చేరుకున్నాను ఇప్పుడు పెయింటింగ్ లో. ఓకే, అన్ని మెలకువలు ఆయనే చెప్పారు. చిత్రకళలో మీకు మీ పైన ఇది వేయడానికి బాగా ప్రభావం చేసినటువంటి ప్రముఖ చిత్రకారుల గురించి. ప్రముఖ చిత్రకారులు అంటే నాకు ప్రభావం చేసింది నూకరాజు గారు, మాస్టర్ గారు. ఆయన కూడా ఒక మంచి పేరున్న కాపురం ఆర్టిస్ట్ కూడా చేశారు. ఆయన కూడా గోల్డ్ మెడలిస్ట్. అదే టైప్ లో అదే తరహాలో నేను కూడా సంపాదించుకున్నాను కొన్ని మెడల్స్, గోల్డ్ మెడల్ కూడా. ఆ ప్రోత్సాహంతో అలాగే నేను కాంపిటీషన్ కి పాల్గొనడం జరిగింది. మీ చిత్రాల గురించి ఎలాంటి చిత్రాలు వేస్తారు సార్? అబ్స్ట్రాక్ట్ గానీ, వాటర్ పెయింటింగ్ గానీ ఇలా ఉంటాయి కదా, మీరు ఏ రకమైనటువంటి పెయింటింగ్? నేను ప్రకృతికి కానీ దేనికి సంబంధించిన ఆర్ట్, అతి కష్టమైనది మంచి కలర్ఫుల్ గా ఉన్న ఏ ఆర్ట్ కైనా ఏటాకి సిద్ధంగా ఉంటాను. మాకు కష్టమైన బొమ్మ దొరికితే బాగుంటది అనిపిస్తూ ఉంటది వేసే కొద్ది. అది నేర్చుకునేసే వాళ్ళకి అయితే ఇది చూసేయాలి, అది చూసేయాలని ఉంటది. అదేం కాదు. రాబో చిత్రాలు, స్టిల్స్ కానీ అప్డేట్ అయ్యే పిక్చర్స్ వేయాలంటే నాకు చాలా సరదా. ఒక రాబో చిత్రం ద్వారా షూటింగ్ తరపున ఫోటోగ్రఫీ జరుగుతుంది, తీసిన ఫోటో ఇది. దాంట్లో హెయిర్ స్టైల్ కూడా వేరేగా ఉంటుంది. నేను కర్లింగ్ హెయిర్ ఇవన్నీ మార్చాను. నిత్యమైన కర్లింగ్ హెయిర్ కాబట్టి అవుట్ ఫేస్ తీసుకుని కొద్దిగా నేను మోడిఫై చేసి కర్లింగ్ హెయిర్ పెట్టాను. ఒరిజినల్ ఫోటోలో అయితే కర్లింగ్ హెయిర్ ఉండదు. అలాగే కొద్దిగా మార్పులు చేసి నేను ఈ పెయింటింగ్ వేయడం జరిగింది. 90 సంవత్సరాలు మా అమ్మ. ఆవిడకి తగ్గట్టుగానే ఇది ఒక ఫోటోగ్రఫీ చూసి నేను వేయడం జరిగింది. రెండోది, ఆవిడ 90 సంవత్సరాలు కాబట్టి ఆవిడ వయసుకు తగ్గ 90 సంవత్సరాలు అంటే అప్పటి నుంచి చదువుతున్న ఖురాన్. అది ఖురాన్లో అక్షరాలు కూడా తిరిగేసి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ప్లస్ పేజీ ఎగురుతుంటే కూడా రివర్స్ వస్తాయి. ఆ అక్షరాలు కూడా ఉర్దూలోనే రాయటం జరిగింది. రెండోది, ఆవిడ 90 సంవత్సరాలు కాబట్టి ఆ పుస్తకం కూడా నలిగిపోయి పేజీలు కూడా చిరిగిపోయి అప్పటి నుంచి అంటే ఆవిడ బాల్యం నుంచి చదువుతున్న ఖురాన్ లాగా చూపించడం జరిగింది. అప్పట్లో వాడే దీపం, అప్పట్లో పూర్వకాలం ఇల్లు కూడా మీ బ్యాక్గ్రౌండ్ లో చూడవచ్చు. ఆవిడ అది చదువు పట్ల ఉన్న ఆవిడకి, అదే విద్య పట్ల ఆవిడకి ఉన్న ఆసక్తి. అది 90 సంవత్సరాలు వచ్చినా సరే, అంతిమ గడల దగ్గరలో ఉన్నా సరే ఆవిడ కష్టపడి
ఉర్దూ చదువుతుంది. ఫోటోగ్రఫీ అనండి ఇది. ఇది ఒక ఫోటోగ్రఫీలో ఫోటో. దాన్ని నేను చూసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి మార్చి వాళ్ళని మన భారతీయ భరతనాట్యం ఆ కళను వేయటం జరిగింది. వాళ్ళు అన్ని భంగిములు అది ఒక భంగిమ, అందరు కలిపి ఒక నాట్యంలో ఒక భంగిమ అది అది వేయటం జరిగింది కళాకారుల్ని. 1000 సంవత్సరాల గుడి అది. ఓకే, చెప్పండి. అది 1000 సంవత్సరాల గుడి అండి అది. దాన్ని ఆ అదే వెలుతురు పడుతున్న ఆ సన్నివేశంతో వేసాను. అది సూర్యకిరణాలు వెలుతురు మబ్బు వేసి అది సీనరీ టైప్ లో ఉంది కాబట్టి చాలా అందంగా ఉన్నది వేయటం జరిగింది. అలాగే ఇది శిల్పం అండి, పెన్సిల్ షేడింగ్. అది ఒక శిల్పము, ఏమో ఫోటోగ్రఫీ, ఈ పెయింటింగ్. ఇది ఒక ఫోటోగ్రఫీ చూసి వేసింది దీన్ని. అది మా బాబు యొక్క ఫోటో. అతను ఇంట్లో బిస్కెట్లు తయారు చేస్తుంటే తీసుకొచ్చి దొంగతనంగా గొడుగు కింద దాక్కుని తింటుండగా వేసిన పటం. అది చిత్రలేఖనం. అది నేషనల్ ఫోటోగ్రఫీకి ప్లస్ ఒరిజినల్ అదే నేషనల్ ఫోటోగ్రఫీలో కూడా అవార్డు వచ్చిందండి. రెండోది చిత్రకళ కూడా, పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. అది బాబుని తీసుకుని ఆ తల్లి కోతి యొక్క అదే బేబీ మంకీని చూపిస్తుంది. ఆ బేబీని తీసుకుని అది ఫోటోగ్రఫీ చూసి వేయటం జరిగింది. అది శీతాకాలంలో చలి మంట కాస్తున్న చిత్రం. అది దాని గురించి అదే ఫోటోగ్రఫీ టీవీలో చూపిస్తున్న ఫోటోలు చూసి చిత్రీకరణ జరిగింది. అది స్టాండింగ్ పెట్టినది అసలు. అది వెన్నెల రాత్రి. అది రాత్రి సమయంలో పల్లెటూరులో ఎలా ఉంటది అన్న దాని మీద వేసిన చిత్రలేఖనం. అది హ్యాపీ సండే అని బాబు చాప తీసుకెళ్తున్న ఫోటో వేసాను. అది హ్యాపీ సండే అని పేరు పెట్టడం జరిగింది. అది శివుడి చిత్రం. అది పాత రాతి యుగం టైప్ లో రాతితో శిల్పాలు ఉంటాయి కదా, ఆ టైప్ లో వేయటం జరిగింది. అది మొత్తం అంతా రాతి టైప్ లోనే ఒకటే కలర్ తోటి. ఈ పెయింటింగ్ ద్వారా నేను అది ఖాళీ ఉన్నప్పుడల్లా అది చిత్రలేఖనం నాకు చిన్నప్పటి నుంచి హాబీ. ఆ హాబీ పెరిగి ఇలాగా మొదలు పెట్టాను. దీనిలో పెన్సిల్ షేడింగ్, కలర్, వాటర్ కలర్స్, ఎథిలిక్ పెయింట్స్ అని ఇప్పుడు న్యూ కొత్తవి వచ్చినాయి. ఆయిల్ పెయింటింగ్ తో సమానంగా ఉంటాయి. ఇలాంటి పెయింటింగ్స్ అన్ని చేశాను. దాంట్లో ఒకే సీనరీస్ వేయాలా అది వేయాలని ఉండదు. మనసుకి నచ్చింది ఆహ్లాదకరమైన అన్ని చిత్రాలు నేను వేయటం జరిగింది. అట్లా కొన్ని చిత్రాలు ఇక్కడ నేను డిస్ప్లే గాని తీసుకొచ్చాను, అవి ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లా అలాగే నాట్యాలని, సంస్కృత ఏది జరిగినా సరే కాంపిటీషన్ ప్రకారం ఏది జరుగుతున్నా వాటి ఫోటోలు తీసి నా చిత్రలేఖనం వేయటం అంటే చాలా హాబీ. అవి వేస్తూ ఉంటాను. ఇలాగ వేయటం జరిగింది. నాకు ప్రోత్సాహం జరిగింది ఇలాగ వేయటం. విస్తృతి న్యూస్ ఛానల్ ద్వారా నేను మీకు ఈ సందేశాన్ని అందిస్తున్నా. వీళ్ళు రకరకాల కళలు ఇలాంటి ప్రోత్సాహమైన మీటింగ్లు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా వీళ్ళు ముందుగా వచ్చి న్యూస్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను వీళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది.